సార్ ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది సార్? అప్పటికన్నా ఇప్పుడు ఓట్ షేర్ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదా బీజేపీ అన్న పెరిగే అవకాశం ఉంటుందా, ఎలా ఉండబోతుంది సార్? సో మనం అంతకుముందు కూడా మనం అనాలిసిస్ చేసాము. అయితే బీజేపీ లాస్ట్ టైం 4 వచ్చినాయి కదా. లాస్ట్ టైం ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, తర్వాత సికింద్రాబాద్ 4 సీట్లు గెలిచింది లాస్ట్ టైం. సో బీజేపీ అక్రాస్ ద కంట్రీ వాళ్ళు గెలిచిన సీట్లు నిలబెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ సీటు కూడా పోగొట్టుకోవట్లేదు. సో అదనంగా ఇంకెక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయనేది చూడాలి. సో హైదరాబాద్ ఫైట్ ఇస్తుంది, రైట్. చేవల్ల యాడ్ అవుతుంది మనకి ఈసారి, రైట్. జహీరాబాద్ యాడ్ అవుతుంది, రైట్. 2 యాడ్ అవుతున్నాయి. మల్కజ్గిరి లాస్ట్ టైము రేవంత్ రెడ్డి గెలిచాడు కదా, ఈసారి ఈటల రాజేందర్ మంచి ఫైట్ ఇస్తాడు, గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మోడీ వేవ్ కూడా తోడ్పడుతుంది కాబట్టి ఈటల రాజేందర్ ఇది కూడా తోడవుతుంది. ఇంకోటి నాగర్ కర్నూలు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు, రైట్. భరత్ ప్రసాద్, రైట్. నాగర్ కర్నూలు కూడా మంచి అవకాశాలు బాగున్నాయని చెప్తున్నారు. సో 4 అడిషనల్ అయిపోయినాయి. భువనగిరి బూర నర్సే కూడా, రైట్. ఆయన కూడా గెలిచే అవకాశం కనపడుతూ ఉంది. సో ఇంకోటి 5 అయిపోయినాయి. తర్వాత డీకారణ, ఇక్కడ మహబూబ్ నగర్, డీకారణ. సో ఇవి చూస్తేనే సుమారుగా 10 సీట్స్ లాగా కనపడుతున్నాయి. మనం ఇవి కన్ఫర్మ్ లాగా కనపడుతున్నాయి. ఒక్క సీట్ ఏమన్నా అటు ఇటు అయితే అవ్వచ్చేమో, కానీ 9 కన్ఫర్మ్. అంటే నేను నా అనాలిసిస్ ప్రకారం 9 to 10 బీజేపీకి. సో లార్జెస్ట్ సింగిల్ పార్టీ లాగా మనకి తెలంగాణలో అవతరించబోతుంది బీజేపీ. సో బీజేపీ వాళ్ళు 12 టార్గెట్ పెట్టుకున్నారు, కానీ బట్ మనం కన్సర్వేటివ్గా చూస్తే 9 నుంచి 10, దట్ ఈజ్ మై టార్గెట్. ఓట్ షేర్ వచ్చేటప్పుడు లాస్ట్ టైం 19.5% వచ్చింది సుమారుగా. సో ఈసారి సుమారుగా ఒక 26 to 28% దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది ఓట్ షేర్. సో 28 కనుక దాటిందంటే కనుక 10 దాటిపోయే అవకాశం ఉంటుంది. 10 అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో బేసికల్గా ఈసారితోటి బీఆర్ఎస్ మీద వ్యతిరేక ఓటు ఎలా షిఫ్ట్ అయిపోతుంది అనే దాని మీద కూడా బాగా డిపెండ్ అవుతుంది. బీఆర్ఎస్ బాగా క్షీణించిపోతుంది. సో మోస్ట్ లైక్లీ బీఆర్ఎస్కి 1 సీట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందేమో మ్యాక్సిమం. మిగతావి కాంగ్రెస్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో వాటిలో కూడా బీజేపీ మంచి ఫైట్ ఇస్తుంది. సో ఈసారి బీఆర్ఎస్ కూడా విపరీతంగా ఫైట్ ఇవ్వాలని ట్రై చేస్తుంది. అంటే వాళ్ళకున్న ధనబలంతో ఈనాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజల అభిప్రాయం వ్యతిరేకం అయిపోయింది. వీళ్ళ రోజుకు కొన్ని కుంభకోణాలు వాళ్ళకి బయటకు వస్తూ ఉంటుంటే, ఇంకొకటి మైనారిటీ ఓటు ఎప్పుడైతే కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోయిందో ఇంకొక సెక్యులర్ పార్టీకి రాష్ట్రంలో ఉనికి చాటుకోవడం చాలా కష్టం. సో ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మేజర్గా కనబడుతూ ఉంది. సో కాంగ్రెస్కి మోస్ట్ లైక్లీ 5, 6 ఆ రేంజ్లో వస్తాయి. ఒక్కటి ఏమన్నా వస్తే పాసిబిలిటీ టీఆర్ఎస్, మిగతా 10 మాత్రం బీజేపీ గెలుచుకోవడానికి చాలా అవకాశాలు కనపడతా ఉంది.